77వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు నేను ఇలాగు అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. అదేవిధంగా 119వ కీర్తన 71వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. గమనించండి, ఇద్దరు భక్తులు ఇక్కడ శ్రమను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆసాపు అన్నటువంటి ఒక కీర్తనకారుడు 77వ కీర్తనలో మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెను అనుటకు నాకు కలిగినటువంటి శ్రమ కారణము అని ఈ భక్తుడు చెప్తూ ఉంటే, 119వ కీర్తన 71వ వచనంలో దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనము ఏ కోణంలో దేవుణ్ణి ఆలోచన చేస్తున్నాం? 2015వ సంవత్సరంలో దేవుడు నీకు చాలా సమీపంగా ఉన్నట్లుగా నీవు తలంచుచున్నావా, లేకపోతే దేవుడు నీకు చాలా దూరమైనట్లుగా నీవు తలంచుచు ఉన్నావా? మనలో ఎంతమంది ఈ 2015వ సంవత్సరంలో దేవుడు మారిపోయాడు, నా జీవితంలో దేవుడు మారిపోయినట్లుగా నాకు అనిపిస్తోంది? ఎందుకంటే 2015వ సంవత్సరంలో నాకు చాలా సమస్యలు వచ్చాయి, చాలా శ్రమ పడ్డాను, చాలా ఇరుకులు ఇబ్బందులు గుండా నేను వెళ్ళాను. కాబట్టి దేవుడు మారిపోయాడు. 2014వ సంవత్సరంలో దేవుడు నాతో ఉండినట్లుగా ఈ 2015వ సంవత్సరంలో దేవుడు నాకు కనిపించడం లేదు అన్నటువంటి స్థితిని మనం కలిగి ఉంటే, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి ఆలోచన మనకు అవసరం లేదు. దేవుడు ఒకవేళ ఈ 2015వ సంవత్సరంలో నీకు శ్రమను కలిగించి ఉన్నా, ఆ శ్రమ మనకు మేలుకరంగా దేవుడు చేయడానికి శక్తి కలిగినటువంటి వాడు. నీవు అనుకున్నవన్నీ నీ జీవితంలో నెరవేర్చబడలేదేమో, నీవు ప్రార్థించిన ప్రకారం దేవుడు నీకు సహాయం చేయలేదేమో, లేకపోతే ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడనటువంటి ఒక స్థితిలో నీవు ఇక్కడికి వచ్చి ఉన్నావేమో. అయితే దేవునికి స్తోత్రం, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రశ్నలకు దేవుడు సమాధానము ఇయ్యనయుచున్నాడు. ఈ యొక్క ఆసాపు కీర్తనకారుడు జీవితంలో కూడా కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఆయన ఎందుకు మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందింది అని అనుకున్నాడంటే, ఆయన జీవితంలో 6 ప్రశ్నలు తలెత్తాయి. ఆ ప్రశ్నలు సహజంగా మన ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉంటాం. అయితే దేవునికి స్తోత్రము, ఆ ప్రశ్నలకు దేవుని వాక్యంలో నుండి ఈ రాత్రి మనము సమాధానములు చూడనై ఉంచున్నాం. 77వ కీర్తనలోనే 7వ వచనం నుండి మనం చూస్తే, ప్రభువు నిత్యము విడనాడునా, ఆయనకి ఎన్నడును కటాక్షింపడా. 2 ప్రశ్నలను ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభువు నిత్యము విడనాడుతాడా? చెప్పండి, ఎప్పుడైనా ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి పరిస్థితి వచ్చిందా? దేవుడు నిత్యము విడనాడడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31వ వచనం, ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హల్లెలూయా. మన దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటంటే, ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అవును, మన దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని విడిచిపెట్టేటువంటి స్థితి కూడా వస్తుంది. ఎప్పుడంటే, ఒక మనిషి దేవుని వాక్యానికి వ్యతిరేకముగా పాపం చేసినప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే సాక్షాత్తు యేసు ప్రభువుల వారి మీదే పాపము మోపబడినప్పుడు కల్వరి శిలువలో తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు సహితము చెయ్యి విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన యొద్ద ఎలాంటి చెడుతనం లేదని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రభువు నన్ను విడిచిపెట్టినట్లుగా నాకు అనిపిస్తుంది అన్నటువంటి స్థితి రాత్రి నీవు కలిగి ఉంటే, నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు
ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. కాబట్టి దేవుడు ఎందుకు మనల్ని విడనాడడంటే ఒక అష్యూరెన్స్ ఏంటంటే ఆయన తన ఘనమైనటువంటి నామము నిమిత్తము మనల్ని విడనాడనటువంటి దేవుడని పరిశుద్ధ వాక్యము సెలవిస్తోంది. ఎందుకంటే ఆయన మనలను తన జనముగా చేసుకోవాలని ఇష్టం కలిగి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు తనకు తాను ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. ఒకవేళ దేవుడు నీకు దూరం అయిపోయినట్లుగా విడిచినట్లుగా అనిపిస్తూ ఉంటే దానికి కారణం ఏంటంటే నీవే దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతున్నావు అన్న విషయాన్ని గ్రహించాలి. దావీదు కాలంలో, సొలొమోను కాలంలో మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేటువంటి వాడు ఈ యొక్క ఆసాపు. ఈయన దేవుడు దావీదు జీవితంలో చేసినటువంటి అనేక అద్భుతాలు చూశాడు. చాలా అద్భుతంగా దావీదును ఏ విధంగా దేవుడు ఒక పశువుల కాపరి స్థితి నుండి ఒక ఉన్నతమైనటువంటి ఇజ్రాయేలీయులకు రాజుగా చేశాడో ఈయన చూశాడు. దేవుని గొప్పతనాన్ని ఎరిగినటువంటి వాడు. అయితే ఇదే ఆసాపు దావీదు మరణించినటువంటి తర్వాత అతని కుమారుడైనటువంటి సొలొమోను కాలంలో కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు. అయితే సొలొమోను జీవితంలో కూడా ఈయన ఎన్నో అద్భుతాలు చూశాడు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానము, దేవుడు ఆయన యొక్క రాజ్యాన్ని విస్తరింపజేసినటువంటి విధానము, ఇవన్నీ చూశాడు. చాలా చక్కగా దేవుణ్ణి స్తుతించగలిగాడు. అయితే సొలొమోను జీవితంలో ఒక పరిస్థితి వచ్చింది. ఏంటంటే ఆయన హృదయము అన్య దేవతల తట్టు త్రిప్పబడింది. ఆయన దేవునికి వ్యతిరేకమైనటువంటి స్త్రీలను వివాహం చేసుకున్నాడు, వారితో సహవాసం చేశాడు. అప్పుడు దేవుని ఉగ్రత ఇజ్రాయేలు మీదకి వచ్చింది. అప్పుడు దేవుడు ఇజ్రాయేలీయులను 2 భాగాలుగా విభజించాడు. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఇజ్రాయేలీయులు 2 జనములుగా విభజించబడినటువంటి స్థితిని మనం చూస్తాం. అప్పుడు ఎక్కువ శ్రమ కలిగింది ఇజ్రాయేలీయులకు. ఇజ్రాయేలీయుల మధ్యలో దేవుని యొక్క ఉగ్రత, ఏ దేవుడైతే ఇజ్రాయేలీయులను ఆశీర్వదించాడో, ఏ దేవుడైతే ఇజ్రాయేలీయులకు మేలు చేశాడో, అదే దేవుడు వారు చేసినటువంటి తప్పును బట్టి, పొరపాటును బట్టి దానికి ప్రతిఫలం వారికి ఇచ్చినప్పుడు ఈ యొక్క ఆసాపు కీర్తనకారుడు దేవుడు మార్పు నొందాడేమో. ఎందుకంటే ఈయనే కదా మనల్ని ఆశీర్వదించింది, ఈయనే కదా వాగ్దానం చేసింది, ఈయనే కదా మమ్మల్ని దీవిస్తానని, ఆశీర్వదిస్తానని, దావీదు సింహాసనమును నిరంతరము స్థిరపరుస్తానని చేశాడు. అయితే ఎందుకు ఈ దినం ఈ పరిస్థితి అన్నటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి 6 ప్రశ్నలు. మన జీవితంలో కూడా మనకు ఒక వాగ్దానం దేవుడు ఇస్తాడు. సంతోషంతో వాగ్దానం తీసుకుంటాం. ఆ వాగ్దానంలో దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, ఫలింపజేస్తాను, అభివృద్ధి పరుస్తాను అన్నటువంటి చక్కటి వాగ్దానాలనే మనం పొందుకుంటాం. అలాంటివే అందరూ కూడా ప్రింట్ చేస్తారు. అయితే నీ జీవితంలో ఎందుకు ఆ వాగ్దానం నెరవేర్చబడలేదు? ఎందుకు 2014 సంవత్సరం వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు? ఎందుకు 2015వ సంవత్సరంలో దేవుడు చేసినటువంటి వాగ్దానం ఇంకా నీ జీవితంలో నెరవేర్చబడినటువంటి ఒక స్థితి అంటే నీవు ఎక్కడో దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తున్నావు. దేవుడు నిన్ను పెట్టినటువంటి మార్గములో నుండి తొలగిపోయినావు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, దేవుని వైపు నుంచి ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే 94వ కీర్తన 14వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన నిరర్ధకము చేయడు. ఆయన మాట తప్పనటువంటి వాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఒకవేళ దేవుడు విడిచిపెట్టినటువంటి స్థితిని నీవు కలిగి ఉంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే నీవే దేవుణ్ణి విడిచిపెట్టావేమో పరిశీలన చేసుకోవాలి. నీవే దేవుణ్ణి విడిచిపెట్టావేమో అని పరిశీలన చేసుకోవాలి. ఒక ఉదాహరణ ఏంటంటే ఫ్యాను స్విచ్ ఉంది అనుకోండి. స్విచ్ చేస్తే ఏమవుతుంది? ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ తిరగకపోతే ఏం చేస్తాం? ఒకవేళ ఫ్యాన్లో ప్రాబ్లం ఉంటే ఫ్యాన్ని రీప్లేస్ చేస్తాం. లేదు, ఒకవేళ స్విచ్లో ప్రాబ్లం ఉంది అనుకోండి, స్విచ్ని రీప్లేస్ చేస్తాం. స్విచ్ కొత్తదే, ఫ్యాను కొత్తదే, కరెంట్ ఉంది, కానీ ఫ్యాన్ తిరగడం లేదంటే వైరింగ్ ప్రాబ్లం ఎక్కడో ఉంటుంది. వైర్ ఎక్కడో లోపల కాలిపోయి ఉంటుంది. అది కంటికి కనిపించదు. కంటికి కనిపించేటువంటి ఫ్యాన్ ఏదో ప్రాబ్లం అన్నటువంటి ఆలోచన మొదట మనకు వస్తుంది.
సరే ఫ్యాన్ బాగుంది అంటే స్విచ్ బాగాలేదేమో అని స్విచ్ మార్చడానికి ప్రయత్నం చేస్తాం. చాలాసార్లు ఈ యొక్క లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా కంటికి కనిపించేటువంటివి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా కంటికి కనిపించనివి. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే దృశ్యమైనటువంటివి అనిత్యములు. అంటే మన కంటికి ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా అనిత్యములు, ఈ లోకానికి సంబంధించినటువంటివి. ఏవైతే అదృశ్యములై ఉన్నాయో అవి నిత్యములు అంటూ ఉన్నాడు. అంటే మన కంటికి కనిపించినటువంటివి నిత్యము ఉండేటువంటివి, అవి ఆత్మ సంబంధమైనటువంటివి. చాలాసార్లు మన పరిస్థితులను మనం చూస్తాం, కాబట్టి దేవుడిని విడిచిపెట్టాడు అన్నటువంటి ఆలోచనలోనికి నువ్వు వచ్చేస్తావు. ఫ్యాను బాగానే ఉంది, స్విచ్ బాగానే ఉంది, నీవు అనుకుంటున్నావు నేను బాగానే చర్చికి వెళ్తున్నాను, నేను బాగానే ప్రార్థన చేస్తున్నాను, నేను బాగానే బైబిల్ చదువుతున్నాను, అన్నీ చేశాను, అయితే ఎందుకు దేవుడు నన్ను విడిచిపెట్టినటువంటి పరిస్థితి, ఎందుకు దేవుడు నాకు చాలా దూరంగా ఉన్నట్లుగా కనిపిస్తుందంటే నీకు దేవునికి మధ్యలో సంబంధం ఎక్కడో తెగిపోయింది. అది నీ కంటికి కనిపించడం లేదు. నీ కంటికి ఏం కనిపిస్తుందంటే ఈ ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయిపోయా, ఎందుకు దేవుడు నన్ను ఫెయిల్ చేశాడు, ఈ యొక్క కష్టం ఎందుకు దేవుడు నా జీవితంలో అనుమతించాడు, లేకపోతే ఈ పరిస్థితి నా జీవితంలోనికి ఎందుకు దేవుడు అనుమతించాలి అని కంటికి కనిపిస్తున్నటువంటి ప్రశ్నలు, లేకపోతే కంటికి కనిపిస్తున్నటువంటి పరిస్థితులు నీవు లెక్క పెడుతూ కంటికి కనిపించినటువంటి దేవునితో నీకున్నటువంటి సంబంధం ఎక్కడో తెగిపోయిందన్నటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నావు. ఇక్కడ కూడా ఆసాపు తన కంటికి కనిపిస్తున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించిన విషయాన్ని మర్చిపోయాడు. తన కళ్ళెదుట ఇప్పుడు ఇశ్రాయేలీయులు కష్టాల గుండా వెళ్తూ ఉన్నారు. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జనులు ఇప్పుడు ఏడుస్తూ మొరపెడుతూ ఉన్నారు. శత్రువులు వారిపై విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. శత్రువులు వారిని దాసులుగా కొనిపోయారు. వారి భార్యలు, పిల్లలు ఇతర దేశంలోని కొనిపోబడ్డారు. పురుషులు హత్య చేయబడ్డారు. ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితిలో ఇశ్రాయేలు ఉంటున్నారు. అది అతని కంటికి కనిపిస్తోంది. అయితే ఆ పరిస్థితి రావడానికి కారణం సొలొమోను రాజు ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసి దేవుడు తనతో చేసినటువంటి నిబంధనను, వాగ్దానాన్ని తెంచుకున్నటువంటి విషయాన్ని మర్చిపోయాడు. సరే, రెండవ ప్రశ్నలోనికి మనం వెళ్ళినట్లయితే ఆయన ఇక ఎన్నడూను కటాక్షింపడా. రెండవదిగా మనుషులకు వచ్చే ప్రశ్న ఏంటంటే దేవుడు 2015వ సంవత్సరంలోనే నన్ను కటాక్షించలేదు, ఇంక 2016వ సంవత్సరంలో ఏం కటాక్షిస్తాడు? దేవుడు ఇప్పటి వరకే నాకు సహాయం చేయలేదు, ఇక ముందు ఏం సహాయం చేస్తాడు? నేను ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలే దేవుడు ఆలకించలేదు, ఇక ముందు ఆయన నా ప్రార్థనలు ఎలా ఆలకిస్తాడు? ఇదివరకు దేవుడు చేసినటువంటి వాగ్దానాలే నా జీవితంలో నెరవేర్చబడలేదు, ఇక 2016వ సంవత్సరంలో నాకు వచ్చేటువంటి వాగ్దానం నా జీవితంలో ఎలా నెరవేర్చబడుతుంది అన్నటువంటి ప్రశ్నతో ఈ రాత్రి నీవు ఉండవచ్చు. అయితే దేవునికి స్తోత్రం, ఆసాపు వేసుకున్నటువంటి ప్రతి ప్రశ్నకు దేవుని వాక్యంలో నుండి జవాబు మనకుంది. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 4వ వచనంలో దేవుడు కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ఆయన ఉంచుతూ ఉన్నాడు. ఆయన కటాక్షములు తప్పకుండా మన మీద ఉంటాయి. కాబట్టి అపవాది దేవుడు నన్ను ఇంకా క్షమించడా, దేవుడు నన్ను ఇంకా బాగు చేయడా, నా యొక్క పూర్వ స్థితిని కలిగించలేడా అన్నటువంటి ప్రశ్న వేస్తే తప్పకుండా దేవుడు చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. సరే, ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయేనా? కాబట్టి దేవుని కృప మా జీవితాల్లో నుండి దూరం అయిపోయింది అన్నటువంటి స్థితిలో ఆసాపు వేదన పడుతూ దేవుడు మార్పు నొందాడని ఆయన అనుకుంటూ ఉన్నాడు. 136వ కీర్తనలో ఉన్నటువంటి 26 వచనాల్లో ఆయన కృప నిరంతరం ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి దేవుని కృప ఆగిపోయేటువంటిది కాదు, తరిగిపోయేటువంటిది కాదు, నిలిచిపోయేటువంటిది కాదు, అది ఒక పరిమితిని కలిగినటువంటిది కాదు. ఆయన కృప గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన సమస్త విధములైనటువంటి కృపను మన ఎడల విస్తరింపజేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఆయన వేసుకున్నటువంటి 4వ ప్రశ్న, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయిన. దేవుడు నా జీవితంలో చేసినటువంటి వాగ్దానం ఎందుకు తప్పిపోతుంది? ఎందుకు ఆయన నాకు ఇచ్చినటువంటి వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడడం లేదు అని అపవాది ఎప్పుడు నిన్ను భ్రమ పెడుతూనే ఉంటుంది. దేవుడు నీ జీవితంలో ఆయన చెప్పినటువంటి మాటను తప్పకుండా నెరవేరుస్తాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.
దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. రెండవదిగా పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. కాబట్టి దేవుడు మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము, పౌలు అంటున్నాడు, క్రీస్తునందు 10,000 వాగ్దానములున్నను అన్నీ కూడా అవునన్నట్లుగా ఉన్నాయి. ఒక వాగ్దానం కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటిది నిరర్ధకము కాదు. ఏ వాగ్దానం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటిది నెరవేర్చబడకుండా ఉండదు. దేవుడు చేసిన ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కీర్తనకారుడు 146వ కీర్తన 6వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. అంటే ఎప్పుడు కూడా తప్పిపోయేటువంటి దేవుడు కాదు. మనుషులుగా కొన్ని పరిస్థితుల్లో మనం మాటలు తప్పిపోతాం. మనుషులుగా కొన్ని పరిస్థితుల్లో మనం చేసినటువంటి వాగ్దానములు చేయలేనటువంటి స్థితి మనం కలిగి ఉంటాం. అయితే దేవునికి స్తోత్రము, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సరే, కటాక్షం గురించి ఇంత ముందు చూసేసాం మనం. కాబట్టి ఇప్పుడు చివరి ప్రశ్నకు మనం వెళ్దాం. ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. దేవుడు మన మీద కోపపడతాడు. ఎందుకు కోపడతాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. పౌలు అందుకోసమనే ఆయన సంఘాలకు రాస్తూ వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు మీ మీద కోపపడ్డాడని మీరు బాధపడవద్దు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీ మీద కోపపడుతూ ఉన్నాడు. తండ్రి ఏ రీతిగా తన్ను ప్రేమించేటువంటి కుమారుణ్ణి శిక్షిస్తాడో అదే రీతిగా కూడా దేవుడు తన ప్రజలను ప్రేమించినప్పుడు ఆయన శిక్షిస్తాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేవుని వాత్సల్యతను గురించి ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. హల్లెలూయా. ఆయన వాత్సల్యత చూపకుండునా అన్నటువంటి ప్రశ్నకు జవాబు ఏంటంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. హల్లెలూయా. ఎందుకు ఈ రాత్రి ఇంకా మనం సజీవ లెక్కలో ఉంచబడ్డామంటే, ఎందుకు ఈ రాత్రి ఇంకా మనం దేవుని యొక్క సన్నిధిలో ఒక క్షేమకరమైనటువంటి స్థితిలో ఉండగలుగుతూ ఉన్నామంటే, ఎందుకు మనం నిర్మూలము కాలేదంటే ఆయన వాత్సల్యత ఎడతెగక ఉంది. దానికి నిదర్శనం ఏంటంటే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యతలు పుడుతూ ఉన్నాయి. హల్లెలూయా. అనుదినం అంటే ప్రతిరోజు దేవునికి నూతనముగా పుట్టేటువంటిది ఏంటిదంటే వాత్సల్యతలు. ఒక నూతన సంవత్సరం అంటే మనం చాలా సంతోషంతో జరుపుకుంటూ ఉన్నాం. అయితే దేవునికి ప్రతిరోజు నూతనంగా వాత్సల్యతలు పుడుతున్నాయని మన పట్ల వాక్యంలో మనం చూస్తున్నాం. సరే, మన జీవితంలో ఈ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. సరే, చివరిగా ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. సూర్యుడు ఎంతో చక్కగా ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ కూడా సూర్యకాంతి అన్నటువంటిది మిట్ట మధ్యాహ్నమే ఒకసారి మబ్బుగా అయిపోతుంది. కారణం ఏంటి? ఎందుకు అయిపోతుంది మబ్బుగా? అంటే సూర్యుడు ప్రకాశించడం ఆగిపోయాడా, లేకపోతే సూర్యుడు ఎక్కడికైనా వెళ్ళిపోయాడా, లేకపోతే ఇంకేమన్నా అయిందా? మధ్యలో మేఘాలు అడ్డొచ్చాయి. సూర్యుడు ఎప్పుడు కూడా ప్రకాశించడం ఆగిపోడు. సూర్యుని కాంతి ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. మనకి ఇక్కడ రాత్రి అయినా అమెరికాలో అక్కడ ప్రకాశిస్తూనే ఉంటుంది. కాబట్టి రోజుకి 24 గంటలే కాదు, సంవత్సరంలో ఉన్నటువంటి 365 రోజులు పగళ్ళు రాత్రులు కూడా సూర్యుడు ప్రపంచంలో ఎటో ఒక వైపు ప్రకాశిస్తూనే ఉంటాడు. అయితే మన జీవితంలో కొన్నిసార్లు సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఆ యొక్క మేఘముల వలన చీకటి లేకపోతే కాంతిని మనం కోల్పోతూ ఉన్నాం. ఆవిడ మన జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే దేవుని వైపు నుంచి ఆయన మార్పు చెందనటువంటి వాడు, ఆయన మార్పు నొందనటువంటి దేవుడని ఇశ్రాయేలుతో చాలాసార్లు చెప్పాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మారిపోయేటువంటి దేవుడు కాదు, విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, కటాక్షము చూపకుండా ఉండేటువంటి వాడు కాదు, వాత్సల్యత చూపకుండా ఉండేటువంటి వాడు కాదు, మాట తప్పేటువంటి వాడు కానే కాదు. నీ జీవితంలో చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడు. కాబట్టి రాత్రి నీకు దేవునికి మధ్యలో ఏదో అడ్డుగా ఉంది. అందుకే దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడడం లేదు. నీకు దేవునికి మధ్యలో సంబంధం ఎక్కడో కట్ అయిపోయింది. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో కనిపించడం లేదన్నటువంటి విషయాన్ని పరిశీలన చేసుకుంటూ
ఒక పరిశీలనతో, ఒక సమర్పణతో, ప్రభువా నూతన సంవత్సరంలో నేను మీతో సంబంధం కలిగి నా కనెక్షన్ ఎల్లప్పుడూ మీతో సరిగా ఉండేటట్లు నేను జాగ్రత్త వహించి, నేను మీ మీద ఎలాంటి ప్రశ్నలు వేయకుండా నా యొక్క శ్రమ దేవుడు మార్పు నందెను అన్నదానికి కారణంగా కాకుండా దావీదు వలె ప్రభువా నీ కట్టడలను నేను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అన్నటువంటి స్థితిలో నూతన సంవత్సరంలో దేవుని స్తుతిస్తూ, దేవుని మీద సనుగుతూ గొనుగుతూ కాదు, దేవుని ప్రశ్నిస్తూ కాదు, ప్రభా నీవు మారిపోయావని కాదు, ప్రభా నీవు నన్ను ప్రేమించలేదని కాదు, నీవు నా పట్ల వాత్సల్యత చూపలేదని కాదు, ప్రభా నీవు నాకు కటాక్షం చూపలేదని కాదు. తండ్రి మీకు స్తోత్రం నాయన, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడావు. ఎందుకు నీ కటాక్షములు నా జీవితంలో దూరం అయిపోయాయంటే, ఎందుకు నీవు మార్పు నొందినటువంటి దేవునిగా నాకు కనిపించావంటే, నాకు నీకు మధ్యలో సంబంధం తెగిపోయింది, నాకు నీకు మధ్యలో ఈ లోక సంబంధమైనటువంటి అనేక విషయాలు అడ్డొచ్చాయి. అందుకే నీ యొక్క కాంతిని నా జీవితంలో చూడలేకపోతున్నాను. అందుకే మీతో ఉన్నటువంటి సంబంధం తెగిపోవడం వల్లే నా జీవితంలో మీ యొక్క ఆశీర్వాదములు, దీవెనలు, వాగ్దానములు చూడలేకపోతున్నానని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ, ప్రభువా అవును ఆయన నిన్ను విడిచిపెట్టినందుకు 2015వ సంవత్సరంలో నాకు శ్రమ వచ్చింది, అయితే మీకు స్తోత్రం. ఈ రాత్రి మీరు నాతో మాట్లాడారు, ఇప్పటి నుంచి మీ కట్టడలు నేను గాయకొంటాను, కాబట్టి నేను శ్రమ పడినటువంటి దాన్ని బట్టి మీకు స్తోత్రాలు.